బెన్నీ ఇక చెప్పడానికి ఏం లేదు. దీనికి మించి చెప్పాలనుకో నేనే ఐఏఎస్ ఐపీఎస్ డిగ్రీయో బీటెక్ చదవాలి. మనకంత సినిమా లేదు కదా. 10th పేపర్ అప్పుడే చదివిపోయింది మంది. అమ్మయ్య నవ్విందిరా బాబు. బాగా నవ్వావు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అంకుల్ వెయిటింగ్. ఏ బిర్యానీయో వంకాయ వండుంటాడు. ఎంత బాగా చెప్పేవురా. ఒక ఆడపిల్ల తండ్రిగా నాకే కళ్ళంపడి నీళ్ళు వస్తున్నాయంటే ఆటో డ్రైవర్కి ఆడపిల్ల ప్రేమ అంటే సిల్లీ ప్రేమ అనిపిస్తుంది. కానీ ఆటో డ్రైవర్లు కూడా నీలాంటి మంచోడు ఉంటాం, అది నా అల్లుడు కావటం చాలా గర్వంగా చెప్పుకుంటాను రా. నేను అంత బాగా చెప్పానని నెక్స్ట్ రోజు వాళ్ళ నాన్న వచ్చి చెప్పేంత నాకు కూడా తెలియదు మావా. అవునా? మీ మాంగారు చెప్పాడా? తర్వాత రోజు మేము ముగ్గురం కలిసి వెన్నెల బర్త్డే అని టెంపుల్కి వెళ్ళాం. ఏ గుడికి వెళ్ళాం అంకుల్? బాలాజీ టెంపుల్కి తీసుకెళ్ళవయ్యా. అవునవును అంకుల్. వెంకన్న నాయసులుంటే కనుక మనం వెన్నెలాక మంచి మొగుడు వస్తాడు. అదేంటి అంత మాట అనేసావు? ఎవరైనా బాగా చదువుకుని మంచి పొజిషన్ రావాలని కోరుకోవాలి కానీ అదేంటయ్యా నువ్వు పెళ్లి గురించి మాట్లాడుతున్నావు? ముట్టిద్దులా అంటే అంకుల్ ఈ కాలంలో అమ్మాయిలందరికీ చదువుకునే టైంలోనే పెళ్లి చేస్తున్నారు కదా, అందుకని అలా అన్నాను అంకుల్. మా అమ్మాయికి నచ్చినప్పుడు పెళ్లి చేస్తాం. అమ్మయ్యా ఇవన్నీ నాకే ఫిక్స్. అన్నట్టు మనతో పాటు మీ ఫ్రెండ్ వస్తానన్నది కదమ్మా. ఎవరు? స్వప్నానా? ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయినట్టుందిగా అంకుల్. అదేంటి నిన్న మాట్లాడితే మనతో పాటు గుడికి వస్తానన్నది కదా? అది ఏమో అంకుల్, ఇందాక నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఆపోజిట్లో కనపడింది. నేను ఇంకా కాలేజ్ అనుకున్నాను. అవునా? అంటే ఆ అమ్మాయికి ఏ పని ఉందో ఏంటో కాలేజ్లో అని. అవునులే, ఏదో పని ఉండి ఉంటుంది. అంకుల్ మీరు వెళ్ళాల్సిన గుడి వచ్చేసింది. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి, నేను ఎవరు బయటికి వెళ్ళి వస్తా. అదేంటయ్యా వెళ్ళిపోతానంటావేంటి? నీతో చాలా పని ఉంది. అంకుల్ లోపల మీ దర్శనం అయిపోయే లోపల బయట నా దర్శనం ఉంటుంది. అబ్బో ఆహా సర్లే అమ్మా పద. అంకుల్ దర్శనం బాగా చేసుకోండి, మంచి పవర్ఫుల్. రామ్మా. అరే చెప్పినట్టు ఫాస్ట్గానే వచ్చేసావయ్యా. అంకుల్ ఈ ఆటో రాజా చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అబ్బో నీ డైలాగులు కొటేషన్లు మామూలుగా లేవయ్యా ఆటోరాజా. ఏదో మీ అభిమానం అంకుల్. అయినా అమ్మాయి నా ఎండలో నిలబెడతారా? ఆటో ఎక్కడ బయలుదేరదాం? సరే గాని నేను ఇంకో ఆటో పట్టుకొని ఇంటికి వెళ్తాను. నువ్వు అమ్మాయిని తీసుకొని కాలేజ్కి వెళ్ళు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొని బయటికి వెళ్ళి ట్రీట్ ఇప్పించు. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. సరేనా ఆటో బాబు? హలో ఇదిగో ఆటోరాజా. ఓకే ఓకే అంకుల్. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. సరేనా అన్న? వెళ్ళు. వెళ్ళొస్తాను అంకుల్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బర్త్డే అన్నావుగా, సర్ప్రైజ్ ప్లాన్ చేశా.